గతమే మరిచి చేయగలిపేందుకు చూడు ఎదనే బలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని సమ్మేళనం 9 అయిపోయింది. 9 అంటే ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది, అది కౌంట్లో లేదు కాబట్టి 9. సో స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ మగవాళ్ళైతే బాగా ఫుల్గా రంగులు కట్టుకొని, ఆడవాళ్ళు కూడా ఏమేం తక్కువ కాదని వాళ్ళు రంగులు కట్టుకొని ఏమేమి తగ్గం అన్నట్టుగా వచ్చున్నారు. తగ్గేదేలా. ఒకప్పుడు అందరూ తగ్గుతున్నారు, ఇప్పుడు ఎవరు తగ్గట్లా. సరే, మన ప్రోగ్రాం ఫస్ట్ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. వస్తారు కళ్యాణి అండ్ టీం. వచ్చేస్తే మనం త్వరగా ప్రార్థన స్టార్ట్ చేసామంటే ప్రోగ్రాము ఇప్పటికి ఆల్రెడీ 11 అయిపోయింది. మీరు కూడా రావచ్చమ్మా. కళ్యాణి అండ్ టీం అంటే మొత్తం అనమాట. ఆమె కెప్టెను. 2-3 గెట్టుకుదలకు రాలేదు కాబట్టి ఏకగ్రీవంగా కెప్టెన్గా ఆమె కెప్టెను.
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. వీణా మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిరబంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయా ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజాసన జనని జయ 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 ప్రదశీల. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన లెక్కల మాస్టర్గా మనకు గోపాలరెడ్డి సార్ గుర్తొస్తారు. గోపాలరెడ్డి చెప్పినట్టు ఎవరు చెప్పారని కూడా మన ముందు బ్యాచ్ వాళ్ళు కావచ్చు, మన వెనక బ్యాచ్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా గొప్పగా చెప్పుకునే మన గోపాలరెడ్డి సార్ ఈ మధ్యనే కాలం చేశారు. అదేవిధంగా మన మిత్రురాలు భారతి వాళ్ళ నాన్నగారు కోటేశ్వరరావు సార్ కూడా ఈ మధ్యనే కాలం చేశారు. సో వాళ్ళిద్దరి కోసం ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మొదట పాటలతో స్టార్ట్ చే. పల్లం ప్రభాకర్, మొదటి ఛాన్స్ నీకే దా. ఎందుకంటే నీ గొంతు వినడానికి తిరుపతి నుంచి కళ్యాణ్ అది పనిగా వచ్చింది. సో కాబట్టి హైదరాబాద్ నుంచి వసుధ, ఉష, గూడూరు నుంచి మంజుల, సో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు నీ గొంతు వినడానికి. ముఖ్యంగా లీలా ప్రసాద్ గోల్లో లేడు కాబట్టి ఆయన అప్పుడప్పుడు అడుగుతుంటాడు ప్రభాకర్ ఎన్ని పాటలు పాడుతున్నాడు ఏందని. కానీ మన గోల కింగ్ వెలగా కిషోర్ ఈరోజు రాలేకపోయినాడు. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన వెలగా కిషోర్ ఈరోజు రాలేదు. లేదంటే పాపం గోల్లో మాత్రం ప్రతి శనివారం 10 పాటలు పాడేసి సైలెంట్గా ఉంటాడు. స్టేజీ మీద మాత్రం పాడాడు కానీ ఫోన్లో మాత్రం విపరీతంగా పాడతాడు. సో ప్రభాకర్ ఇలా మైలారి, ఇప్పుడు మైలారి సాంగ్ వేస్తాడు, మాట్లాడతా అన్నా. ఓకే, బాగున్నారా అందరూ? హలో, 2017 సంవత్సరము ఈ యొక్క గెట్ టుగెదరు మనం అందరం స్టార్ట్ చేసుకున్నాం. అప్పటికే 30 సంవత్సరాలు మనం 10th క్లాస్ చదివి బిజీ అయిపోయాం. ఆ తర్వాత ఎవరికి వారు వేరైపోయి మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏది కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మన అడ్మిన్ గారు రమేష్ వాళ్ళ తమ్ముడు నాగరాజు మనందరికీ తెలుసు, వనమయ్యరమ్మ చిన్న కుమారుడు. తన యొక్క ప్రోత్సాహం కూడా ఉంది ఈ గెట్ టుగెదరు మనందరం జరుపుకోవడానికి. తర్వాత రమేష్ ప్రతి ఒక్కరిని కూడా గ్యాదర్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితేమి, వాళ్ళతో కలవడం అయితేమి,
ప్రతిదీ కూడా తను ఎంతో కష్టపడి కృషి చేసి మన బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ 1982 నుంచి 86 వరకు అప్ టు 6th వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా చేర్చి మనందరినీ ఒకటిగా ఏకం చేయడానికి తను నాంది పలికాడు. 2017వ సంవత్సరం మనం ఈ గెట్ టుగెదర్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు మనకు అధ్యాపకులైనటువంటి ప్రతి ఒక్క సార్లైతేమి మేడంలైతేమి మనం ఆహ్వానించి వారికి మనం పాదాభివందనం చేసి పూజ వారిని ఎంతో ఉన్నతంగా గౌరవించడం జరిగింది. ఆ రోజు మనం చదువుకున్నటువంటి జట్టే హై స్కూలు టౌనూరులో. అంటే ఈ యొక్క మన కలయిక ఎంత కాబట్టి ఈరోజు అది అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆత్మీయ కలయికని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి ఇది 9వ ఆత్మీయ సమ్మేళనం. ఈరోజు ఈ రీతిగా మనందరం కలుసుకున్నాం. కాబట్టి అయితే ఈ 9 సంవత్సరాలు మనం ఎన్నో ఉన్నతమైన పనులు కూడా చేసాం. ఎవరి వల్ల? రమేష్ వల్ల. రమేష్ ఎందుకంటే కొర్ర శ్రీనివాసులకైతేమి, తర్వాత గోని మస్తానికైతేమి, తర్వాత శ్యామలాకైతేమి, తర్వాత పాటూరు రవీంద్ర కోలిక్ అంటే వాళ్ళ సన్నైతేమి, వీరందరికి కూడా హాస్పిటల్లో ఉంటేతేమి, ఇంకా ఇతర అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే మన గ్రూప్ తరపున మన అందరం కలిసి వారికి సహాయం చేయడం జరిగింది. ఇది రమేష్ ద్వారానే జరిగింది. ఇది నేను కూడా నా కుటుంబం కూడా మన అందరి వల్ల ఎంతో లబ్ధి పొంది ఉన్నాం, అంటే సహాయం పొంది ఉన్నాం. ఇదంతా ఎలా జరిగిందంటే ఈ యొక్క జెడ్పీహెచ్ఎస్ గ్రూప్ మంది ఉంది కాబట్టి ఈ గ్రూప్ ద్వారా ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాం. అయితే చాలా అంటే ఫస్ట్ తగ్గుతూ వచ్చారు, ఇప్పుడు కూడా తగ్గారు, ఇంకా వస్తారు. కానీ ఇక రాబో కాలంలో కూడా ఈ యొక్క అనుబంధాన్ని విడిచిపెట్టకుండా ప్రతి సంవత్సరం కూడా మన అందరం కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అందరికీ ఈరోజు మనము 9వ ఆత్మీయ కలయిక జరుపుకుంటున్నాము. రాను ప్రతి సంవత్సరము స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంది. జెంట్స్ కూడా తక్కువ వచ్చారు. పోనీ టైం కన్నా వస్తుంటే టైంకి రావట్లేదు. యూఎస్ నుంచి ఒక అతను వచ్చాడు, ఆయన నిన్న వచ్చి ఉంటాడు. ఆయన రావడం ఇప్పుడు 11 అయింది. ఉదయం 8కి రావచ్చు కదా. అట్లా అందరూ ఈ లేటుగా రావడము, ఇది కార్యక్రమం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ మనం చేయగలమా లేదా, నెక్స్ట్ ఇయర్ వస్తారా రారా అనే సందిగ్ధంలో ఉందన్నమాట. రాను స్ట్రెంత్ తగ్గిపోవటం అనేది చేసేవాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. నాకు తెలిసి ఇంకో 5-6 మంది వస్తారు మ్యాక్సిమం. లాస్ట్ ఇయర్ ఒక 40 మెంబర్స్ దాకా వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఒక 30 మెంబర్స్కే లిమిట్ అయ్యేటట్టున్నారు. ఎనీవే అందరమ్మ దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటేనే నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దాము, లేదంటే నెక్స్ట్ ఇయర్తో ఈ కార్యక్రమాన్ని స్టాప్ చేద్దాము అనేసి. మీరందరూ వస్తే కదా. నేను చేయడానికి నాకు ఓపిక ఉంది, మీరు రావాలి. అది ప్రతి ఒక్కరిని ఏంటంటే మనము పిలిచి
కొంతమంది వస్తున్నారు, ఇంట్రెస్ట్గా వస్తున్నారు తప్పితే కానీ అందరూ అటెండ్ కాలేకపోతున్నారు. అందరూ లోకల్ వాళ్ళే చాలామంది ఉన్నారు. మరి ఎందుకు అనేది మనకు తెలియటం లేదు. ఎనివే, ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు భారతి కూడా రావాల్సింది, అనివార్య కారణాల వల్ల నాన్నగారు కాలం చేయటము, ఈరోజే జన్మ కావటం కూడా రాలేకపోతుంది. మేబీ షీ విల్ కమ్ బై ఆఫ్టర్నూన్, ఐ థింక్ సో. ఎందుకంటే ఇక్కడ డబల్ ఉన్నారన్నమాట. లెక్కేసానమ్మా, లెక్కేసాను. ఇక్కడిదిగో ఈ మొదటి ఉంటే నలుగురిని తీసేయాలా, అవి అనుకుంటా కామని తీసేయాలి. 5 మంది తీసేయండి. ఓ నాయన, లెక్కలు కూడా చెప్తుంటా, మర్చిపోను కానీ. సరే, మీరే గ్రేటు, మేము ఒప్పుకుంటున్నాం. సరేనా అన్న? అవునా? నేను ఫస్ట్ మ్యాథ్సే, తర్వాతే హిందీ. ఇది మధ్యలో వచ్చింది. సరే అమ్మ, ఎందుకులే కానీ మీరు గ్రేటు. లేదంటే మగవాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు. సరేనా? ఇది గ్యారెంటీ, అందులో డౌటే లేదు. ఎవరు బడి అంటే అసలు ఎప్పుడో చెప్పేస్తున్నాడు, పైన అరస్తుంటాడు డమ్డమ, అంతే. లోపలంతా వస్తే ఏం లేదు. అయిపోయింది స్కానింగ్. 2-3 స్కానింగ్లు తీసేశారు. లోపల వస్తే ఎముకలు ఊగులు ఆడుతున్నాయంట. ఏం లేదు, పైన ఊరికే తోలు కప్పుకోవచ్చున్నాడు. మైలారి, ఒక చిన్న సాంగ్ ఎద్దురా. అంటే వేసేది ఏంటంటే నువ్వు ఎట్టా వేయలేవు, నువ్వు అంతా వేసేది ఏదంట్లా దించుపే డాష్ 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 అని పంచులు కట్టుకొస్తున్నాడు ఆయన. గమలపాలెం కాడి నుంచి రాళ్ళమెట్ట దాకా ఒకటే జాతిరత్నం మీకు. పన్ని శ్రీనివాసరాడు అమాయకుడు, ఏమీ చేయలేడు. ఏం చేసినా వెంకటేశ్వరే చేయాలా. లేదమ్మా, 2 వేసేసాడు, బాగా వేసేసాడు. అరుణానే చేసింది 2వ పెళ్ళి కూడా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. వెళ్ళారే. ప్రభాకర్ నీ పేరే చెప్పాడు ఫస్ట్, నువ్వు వాడాలంట. సరే నా ప్రభాకర్ రా, శురువార్తో బాబు, నీ పాట కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక గొప్ప మెలోడీ సాంగ్తో మన ప్రభాకర్ మీ ముందుకు వస్తున్నాడు. కన్నవారి కళలు చిత్రం నుంచి బాలు గారు, సుశీల్ గారు పాడిన చాలా చాలా మధువలకబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు. వెంకటేశ్వర్లు కూర్చోమిత్రమా కూర్చోమిత్రమా. అభిలాష్ సినిమాలో నుంచి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట సంద పొద్దుల కాడ సంపంగిన బింది అందగతెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సంద పొద్దుల కాడ సంపంగిన బింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది ఎల్లువయ్యే ఈడు ఏడికి పోయేవాడు ఎప్పుడు వస్తాడు ఏమిస్తాడు ఎప్పుడు వస్తాడు ఏమిస్తాడు కొండకోన జలకాలాడే వేళ కొమ్మరమ్మ చీర కట్టే వేళ కొండకోన జలకాలాడే వేళ కొమ్మరమ్మ చీరే కట్టే వేళ విందే పండై చిలకే కొట్టే వేళ పిల్ల పాప నిదురే పోయే వేళ కలలే రగిలి కన్నులు దాటాల ఎదుటే పొదరిళ్ళు వాకిళ్ళై తీయాల ఎదలే తుమ్మెద పాట పూల పాట వేయాల సంద పొద్దుల కాడ సంపంగిన బింది అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది ముప్పు పట్టే కళ్ళు తప్పి పూల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో. ఓకే పాడన పాట మీరా అన్నది మాట మేమే అన్నది సడిసేయకో గాలి సడిసేయబోకే సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవలించేనే సడిసేయకే రత్నపీఠికలేని రారాజు నా సామి మణికిరీటములేని మహారాజుగాకేమి చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే సడిసేయకే ఏటి గలగలలకే ఎగసిలేచేనే ఆకు కదలికలకే అదరి చూసేనే నిదుర చెదిరిందంటే నేనూరుకోనే సడిసేయకో గాలి సడిసేయబోకే. మనం డే అండ్ నైట్ లాగా ఒకటి వస్తే ఇంకొకటి వెళ్ళిపోవాలి. సౌందర్య ఏమైంది సౌందర్య? సౌందర్య ఇట్లా తయారైపోయింది సౌందర్య. అమ్మా రే నాన్న ఏమైంది రే నమ్మక ఏమైంది అమ్మా ఏమైంది? పడిపోయింది నాన్న. ఎందుకు పడిపోయిందిరా? ఎందుకు పడిపోయింది? ఒరే బాగుంది కదరా, ఒరే ఉత్తమ ఇల్లాలు కదా అవార్డు కూడా తీసుకుంది కదరా మన ఈ మధ్య. అదే చేసిన తప్ప ఉత్తమ ఇల్లాలు అవార్డు రాగానే ఒరే ఏందిరా
ఏంది సౌందర్య, ఏంది సౌందర్య ఇలా అయ్యో అయ్యో నా బ్రతుకేమైపోయింది అయ్యా అయ్యా. ఎన్నో సంవత్సరాలు నేను మా దాంపత్య జీవితంలో ఏ అరమరికలు లేకుండా జీవించామయ్యా. అయ్యో అయ్యో రాత అలా అయ్యా 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 ఇది ఏమిటయ్యా, ఇదేందయ్యా, ఇలా ఎందుకు మారిందయ్యా, మా సంసారానికి ఎందుకు చిచ్చు పెట్టావు దేవుడా. అయ్యా 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 ఇదేందయ్యా, ఉత్తమంగా ఉన్న సౌందర్య ఈ విధంగా అయిపోయింది ఏందయ్యా. అయ్యా అయ్యా నా జీవితం ఏమైపోయాలయ్యా నాయనా. రే అమ్మడు ఏమైపోవాలరా, మనం ఏమైపోవాలి కదా, మనం ఇలా ఎలా అయ్యో ఇదేంద్ర నాయనా, ఇదేంది, ఇది టానికా, ఓరే ఇది టానిక్, ఈ టానిక్ తాగితే ఇంకేమైనా ఉందంటరా, సంసారాలు నాశనం అయిపోతాయి కదరా. ఒరే తేనె కాదు ఇదే, ఇది మందు నాయనా, ఇది మందు, ఇది రమ్ము. అయ్యా నేను నమ్ముతున్నా సౌందర్య, అయ్యా నన్ను రక్షించవే సౌందర్య. అయ్యి నేనేం చేశాను తల్లి, నేనేం చేయలేదు తల్లి, నేను ఎంతో జాగ్రత్తగా సంసారాన్ని చేసుకుంటూ మిమ్మల్ని సాగాను కదమ్మా తల్లులారా. మిమ్మల్ని చదివించాను, ఎన్నో ఉద్యోగాలు చేపించాను, పెళ్ళిళ్ళు చేశాను, ఎంతో మీకు ఎంతో రుణం. అయ్యో సౌందర్య సౌందర్య ఏం సౌందర్య ఇలా చేసావు సౌందర్య 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 నువ్వు ఇక్కడైనా మానేస్తావని చెప్పు సౌందర్య, నువ్వు మానుతావు సౌందర్య. మరి సౌందర్య నేను ఎప్పుడో మారిపోయాను అయ్యా, నేను ఎప్పుడో మారిపోయాను అయ్యా, నేను మారాను. సౌందర్య నువ్వు మారాలి సౌందర్య, సౌందర్య నువ్వు మారాలి సౌందర్య, నాకు వాగ్దానం చేయి సౌందర్య, నువ్వు నాకు మాట సౌందర్య, నువ్వు మారాలి. పిల్లలు చూసావా, నీ కొడుకును చూసావా ఎంత ఉన్నతంగా ఉన్నారో, ఎంత స్వచ్ఛంగా ఉన్నారో చూసావు కదా సౌందర్య. మనం నువ్వు మాట వేయాలి సౌందర్య, నువ్వు ఇక తాగరని మాట వేయాలి సౌందర్య. సౌందర్య సౌందర్య ఎందుకేవో చెప్పు సౌందర్య, ఎందుకేవో చెప్పు సౌందర్య. సౌందర్య మన జీవితాలు బాగుండాలంటే ఈ సిగరెట్ తాగకూడదు, ఈ మందులు తాగకూడదు సౌందర్య. మన సంసారం బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, నా కొడుకులందరూ బాగుండాలంటే నువ్వు బాగుండాలి సౌందర్య. నువ్వు బాగుంటే ఇల్లాలు బాగుంటే సంసారం బాగుంటుంది, ఈ యొక్క లోకం అంతా కూడా బాగుంటుంది నాయనా. నేర్చుకోండి అయ్యా. అమ్మా సౌందర్య సౌందర్య నా మాట సౌందర్య. సౌందర్య మానేస్తుందంట మానేస్తే ఓకే ఓకే, మానేసిందంటే ఈ రోజుతో మానేసిందంటే నా జీవితం బాగుంటుంది, మన అందరి జీవితాలు కూడా బాగుంటాయా. ఇల్లాలు ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు. ఓకే స్కిట్ చాలా బాగుంది, అందరూ బాగా నటించారు. నటించలా జీవించారు, జీవించారు ఒక్కొక్కరు. ఎరగదీసా సౌందర్య. హలో హలో లక్కాకల సుబ్రహ్మణ్యం ఒకసారి బయటికి పైకి, స్టేజ్ పైకి. మధు మధు తీపిచ్చే మధు. బిందు నువ్వు కూడా రమ్మ. మీ అందరికీ సుపరిచితమే, వాళ్ళ మిస్సెస్ బిందు గవర్నమెంట్ టీచర్. పోయినసారి కూడా వచ్చారు, బట్ కానీ మధ్యలో వెళ్ళిపోయారు. చాలామందికి ఈ అమ్మాయి పరిచయం లేదు, అందువల్ల పైకి పిలిచి పరిచయం చేస్తున్నాను. 2 మాటలు మాట్లాడాలి. బాబాకు రామ్ ప్రసాద్ చూసారా, పోయినసారి పోనీ టైల్తో వచ్చాడు, ఇప్పుడు స్మార్ట్గా వచ్చాడు. పండగ వచ్చిందమ్మో ఎండుకొండ. కల్ని మనకెత్తించే హామీ
సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓహో అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. రాంప్రసాద్ అంబరంగ మోగెనే స్వామి వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తి. చూసావా రాంప్రసాద్ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో. పోయినసారి డేవిడ్ గురించి మీకు అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే మన గ్రూప్లో ఎవరికైనా పుట్టినరోజులు, మ్యారేజ్ యానివర్సరీలు అయినప్పుడు కవితలు రాసి అందరిని ఆహ్లాదపరుస్తూ ఉంటాడు. ఇతను పాటను కవితగా మార్చగలడు, కవితను పాటగా మార్చగలడు, మాటలను పాటగా మార్చగలడు. వాయిస్ పెంచమ్మ కొంచెం. డేవిడ్ పాటను మాటగా మార్చగలడు, కవితని మాటగా మార్చగలడు, వేటగాడు, పోటుగాడు, ఆటగాడు, అన్ని ఆల్రౌండర్. సో ఒక పాట. మిత్రులందరికీ నా శుభాభివందనాలు. నా సొంత కవితగా రాస్తున్నాను. నేనేం పెద్ద కవినే కాదు, కానీ నా పరిజ్ఞానంతో రాస్తున్నా ఈ పాట. హైదరాబాదు నుండి వచ్చిన మీకు, ఆంధ్ర నుండి వచ్చిన మీకు, మన గెట్ టుగెదర్ తరపున ఒక పాట పాడాలి. కింగ్ రమేష్ మీద ఒక కవిత రాయాలి. హైదరాబాదు నుండి వచ్చిన మీకు, ఆంధ్ర నుండి వచ్చిన మీకు, మన గెట్ టుగెదర్ తరపున ఒక పాట పాడాలి. కింగ్ రమేష్ గురించి ఒక కవిత రాయాలి. హైదరాబాదు నుండి వచ్చిన మీకు 1986 విడవలూరు స్కూల్లో విరబూసిన మొగ్గలం, ఆప్యాయతానురాగాలు 1926లో వికసించిన పువ్వులం. కనిపించే ఫ్రెండ్స్ అంతా సింధూరపు పువ్వులై, కనిపించని నాగరాజు ఈ టెంటు మాదిరై. కనిపించే ఫ్రెండ్స్ అంతా సింధూరపు పువ్వులై, కనిపించని నాగరాజు ఈ టెంటు మాదిరై. ఉండి పొమ్మని మల్లె పువ్వుగా, వెదజల్లి పొమ్మని సువాసనగా, విరబూసి పొమ్మని సువాసనగా, ఉండి పొమ్మని మా గుండెలో. హైదరాబాద్ నుండి వచ్చిన మీకు, ఆంధ్ర నుండి వచ్చిన మీకు, గెట్టు తరపున ఒక పాట పాడాలి. కింగ్ రమేష్ గురించి ఒక కవిత రాయాలి. హైదరాబాదు నుండి వచ్చిన మీకు, స్నేహమనే తోటలో
విరబూసిన పువ్వులం, ఆప్యాయతానురాగాలు పంచే ఈ దినముగా, స్నేహమనే తోటలోన విరబూసిన పువ్వులం, ఆప్యాయతానురాగాలు పంచే ఈ దినముగా, స్నేహానికి మారు పేరు ఈ గెట్టు గెదరుగా, మన అందరి ఆనందం గుర్తుండే రోజుగా, స్నేహానికి మారు పేరు ఈ గెట్టు గెదరుగా, మన అందరి ఆనందం గుర్తుండే రోజుగా, చెప్పి పొమ్మని రమేషు మాటగా, అలరించి పొమ్మని ఆటపాటలతో, కలకాలం గుర్తుండి పొమ్మని ఈ రోజుగా, 2027 ఫిబ్రవరిలో కలవాలని కోరికగా, చెప్పి పొమ్మని రమేషు మాటగా, అలరించి పొమ్మని ఆటపాటలతో, హైదరాబాద్ నుండి వచ్చిన మీకు, ఆంధ్ర నుండి వచ్చిన మీకు, మన గెట్ టుగెదర్ గూర్చి ఒక పాట పాడాలి, కింగ్ రమేష్ మీద ఒక కవిత రాయాలి, హైదరాబాద్ నుండి వచ్చిన మీకు. మన మిత్రుడు వై ఏడుకొండలు, సిహెచ్ ఏడుకొండలు. యాక్చువల్గా మనం జనవరి లాస్ట్ వీక్లో మనకు ప్రోగ్రాం జరగాల్సి ఉండింది. ఏడుకొండలు వస్తున్నాడని ఆ డేట్ని కొంచెం పోస్ట్ పోన్ చేసి ఈ డేట్ మనం ఫిక్స్ చేసాము. సో కేవలం ఏడుకొండలు వస్తున్నాడు, ఒక 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలతో వచ్చాడు మన గెట్ టుగెదర్కి. సో ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మిత్రుల గురించి. వెల్కమ్ ఏడుకొండలు. ధన్యవాదాలు. ప్రతి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం నేను దగ్గర 11 గంటలకు వచ్చాను. మీరందరూ నెలల తరబడి దీనికి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. నువ్వు కూడా, శ్రీధర్ కూడాను కదా. నేను ఒక్కసారి మనందరం గట్టిగా ఇక్కడ ముఖ్యమైన వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి అందరికీ. ఎవరి దగ్గర అది బాగుంది. అది నేను మాట్లాడిన తర్వాత లేదు అంతే, ఇంతే, అంతేనా? అంతే. సో కానీ నిజంగానే పాపం ఈ చెమట నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్పింది. జనవరి 3వ వారం పెడదాము అనుకున్నారు అనమాట. జనవరి 3వ వారం ఆదివారం పెడదాము అనేసి అనుకుంటున్నప్పుడు చాలా రిక్వెస్ట్ చేశాను. నీకు కూడా ఒక మెసేజ్ పంపించాను అయ్యా. ఎందుకనంటే నేను తప్పకుండా వస్తున్నాను ఒక 3 రోజుల ముందు, దీనికి నేను రావాలి మనస్ఫూర్తిగా అని. ఎందుకంటే ఒకసారి 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే మనం వాళ్ళందరినీ కలవాలి అనేట. చాలా చాలా థ్యాంక్ యూ. ఇవన్నీ ప్రేమలు ఆప్యాయతలు మీరు అమెరికాకి తీసుకెళ్ళాను. నిజంగానే ఇది ఈ 10th క్లాసు గెట్ టుగెదర్ కాబట్టి పొద్దున్న లేచిన తర్వాత హరిప్రసాద్ లేడు, ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. శ్యామలకు కూడా ఒక మెసేజ్ పెట్టాను. నాకు హరిప్రసాద్ నెల్లూరులో ఉంటాడో లేదో తెలియదు, కానీ నువ్వు ఏకోజామని వచ్చేస్తుంటావని తెలుసు ఇక్కడికి. అది అంత ఏకోజామని ముందుగానే వచ్చేసావు అనమాట. సో వాళ్ళ తర్వాత నాకై నేనే గుర్తు చేసుకున్నా. ఇక్కడ 10th క్లాస్ చదివినప్పుడు అప్పట్లో ₹10 ఇచ్చి ఆటో ఎక్కుతాం విఆర్సీ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి. అక్కడి నుంచి రాగానే మన ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కుతాం. అక్కడ దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తాం. అది మన యొక్క నడవడిక.
అదే ఒక్కసారి ప్రయత్నిద్దామని ఈరోజు చేశాను పొద్దున. మినర్వా గ్రాండ్ 5 స్టార్ హోటల్ అయినా దిగి ఈ షర్ట్ వేసుకుంటే బాగోదేమో అని ఆటోలో షర్ట్ మార్చుకొని వచ్చాను అనమాట. ఎందుకనంటే ఫ్రీగా నడుచుకోవచ్చు అనేసి. పడనులే అది ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకుందాం. ఇక్కడికి వచ్చే కాదు, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడాను ఆ ఎర్ర బస్సులో ఎక్కితే, కానీ బస్సులో లేడీస్ సీట్లన్నీ ఫుల్గా ఉన్నాయి. అదే ఫ్రీ, లేడీస్కి ఫ్రీ, లేడీస్కి ఫ్రీ నిజంగా. అందువల్ల ఏంటంటే సీట్లన్నీ ఫుల్. ఇది లేలే పాపం ఆ దృష్టితో అయినా ఫ్రీ అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడుండే అబ్బాయిలం అందరమే ఆ విధంగా లేడీస్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తున్నారు ఈ నాయకులు. అంతే. అంటే ఈయన కూడా నాయకుడే. అంతే కదా, అంతే. సో అందరికీ థ్యాంక్ యూ అగైన్ ఇక్కడికి వచ్చినందుకు. ఆ బస్సు దిగు గురించి నాయకులు పొలిటికల్ ఇది రౌండ్ 1, మళ్ళీ రౌండ్ 2 వస్తాం కదా. చూసారు కదా, పెద్దది ఒకటే. ఇందాక తెచ్చింది అది 2 లీటర్లు. అది 2 లీటర్లు ఇక్కడ ఉండే వాళ్ళు అందరికీ వస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు నిజంగానే తేనె అనుకుంటే మటుకు వాళ్ళకి చాలదు, ఒక రౌండ్కి కూడా చాలదు. అంతే కదా, అంతే అయిపోయింది. కానీ దాని గురించి చెప్పాలంటే అది ఫేమస్ కెంటకీలో అమెరికాలో తయారైన విస్కీ. మామూలుగా అమెరికాలో ఎక్కువ తయారవో, అది ఒక్కటే అనమాట బాగా తయారైంది. ఓకే, అందరూ అది దాంట్లో ఆల్కహాల్ ఉండదు, తేనె ఉంటుంది లేడీస్కి. అది వన్స్ అగైన్ ఇంకొకసారి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి అనమాట. సో సాయంత్రం వరకు ఉందాము అనేసి వచ్చాను, తప్పకుండా ఉంటాను. అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం, అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం. ఆ తలపే నా ధ్యానం, నా అభినవ దేవత, నా ప్రాణం. అందమావే ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? గోదావరి గట్టు మీద రామసలకావే, ఊరింటా కట్టుకున్న సందామామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడుతువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదావరి గట్టు మీద విస్తరి ముండేసి బస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. గప్పిడి పిల్లలతో ఇంటిని వచ్చావా? సొగసే రుమ్మెత్తిపోయే
చూస్తే వెన్నెల ధార కన్నా మంచు పొరల కన్నా నా చెల్లి ముసి ముసి నవ్వులు అందం నెమలి హొయల కన్నా సెల ఏటి లయల కన్నా నా చెల్లి జిలిబిలి అందం నడకలు అపురూపం వా నవలావణ్యం అపురూపం నా నవలావణ్యం అది నా మదిలో చెదరని స్వప్నం అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం అంది అందని నాశలకు ఆమె ప్రతిరూపం. మీకు ఆవిళ్ళ హలో, మన మిత్రుడు పాటూరు రవీంద్ర ప్రియ మిత్రులకు, మా సహోదరులకు మీకు నా ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి వచ్చిన దానికి. బంధాలే కల్లా భార్య భర్తల బంధం కన్నా స్నేహబంధం చాలా గొప్పది, అది తెలుసుకోవాలి. ఈ స్నేహబంధం అనేది ఇప్పుడు కాదు, చిన్ననాటి నుంచి మనకు ఏర్పడినటువంటి బంధం. ఆ బంధాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలాంటి ఫంక్షన్స్ కొనసాగించాలి. కావున ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు. అమ్మే కామాన్ తగ్గేదే లేదు రా మమ్మీ. 2 లీటర్లు వచ్చింది ఇప్పుడు, 2 లీటర్లు. మైలారి ఎక్కడున్నాడా? స్కిప్ అయ్యాడు, అయిందా? మైలారి కమాన్, మంచి సాంగ్, బీట్ ఉండే సాంగ్ రెడీ చేయండి. రెండు లీటర్ల బాటిల్ ఉందంటమ్మా రామ్మ. 7 కొండలు అది పనికి తెచ్చాడమ్మా అమెరికా నుంచి వస్తా. చేడుమాల రామకృష్ణారెడ్డి బావగారు మీ డాన్స్ కోసం వెయిటింగ్. రామమ్మే ముందే తెలిసింది బాగా అవసరమే. గంజాయి దమ్ బిగించి కొడితే, ఆపై కారా కిళ్ళి నవిలితే, ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్లకు సలాం చేస్తాయి. రబ్బా ఏసుకున్న కిళ్ళి, రబ్బా ఏసుకున్న కిళ్ళి, బొర్రె బొర్రె బొల్డంతా తిరిగెను మళ్ళీ. రబ్బా ఏసుకున్న కిళ్ళి, బొర్రె బొర్రె బొల్డంతా తిరిగెను మళ్ళీ. మత్తుగా ఊదిరబో పేట, నిజమే చెబుతాయి పూట. నిన్నసలే మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. రబ్బా ఏసుకున్న కిళ్ళి, బొర్రె బొర్రె బొల్డంతా తిరిగెను మళ్ళీ. కానీ మమ్మీ డాన్స్ నా కథ మారింది, ముళ్ళ కంపలో పడ్డాను రోయ్. నా కర్మ కాలింది, కత్తి
ఒంటి మీది సామైంది రోయ్. హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి. ఆహా సూపర్. సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి. ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతిరి రోయ్. ఇంకా నేనెట్ట తప్పుకోను రోయ్. నిన్న సలే మీరు గన్ని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఏసుకున్న కిళ్ళి ఒర్రె ఒళ్ళంతా తిరిగను మళ్ళీ. ఒక అందాల బొమ్మ నేనంటే పడి చచ్చరు. ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పడకేసరు. ఎర్రగుంది అది బుర్రగుంది. ఎర్రగుంది అది బుర్రగుంది. ఎర్రెత్తించి కిర్రెక్కించి ఏమేమో చేసింది. ఇంకా నేనెట్ట తట్టుకోను రోయ్. నేను అసలే ఏ మెరుగని ఎర్రుణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఏసుకున్న కిళ్ళి ఒర్రె ఒళ్ళంతా తిరిగను మళ్ళీ. ఏసుకున్న కిళ్ళి ఒర్రె అలుపొచ్చింది. అలసిపోయింది మా డాడీ అంటే కిళ్ళి వేసుకున్నా కాబట్టి నీ నోరు ఎర్రగా ఉంది కాబట్టి నువ్వు ఎర్రా బుర్రా. ఎప్పుడు ఫ్రెండ్ని సమర్థిస్తూనే ఉండాలా. ఇప్పుడే మన రవీందర్ చెప్పాడు, ఫ్రెండ్ ఈజ్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎప్పుడైనా సరే ఆదుకునేది ఫ్రెండ్సే, ఇంకెవరు కాదు. మీరు సాధిస్తూ ఉంటారు. ఉదాహరణకు కూర బాగా లేకపోయినా ఇంట్లో మగోడు బా సూపరు అనాలా, లేదంటే తెల్లారి ఫుడ్ నో. కాబట్టి నోట్ డౌన్ నువ్వు చేస్తే సూపర్. అసలు మనం క్యాటరింగ్ పెట్టేయచ్చు, తిరిగే లేదు. నువ్వే కాదు, ఆడవాళ్ళు ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్ని కూరలు బాగుంటాయి. సరేనా? బాగుండాలి, అవి బాగుంటాయి అంతే. ఒప్పుకోవాల్సిందే మగవాళ్ళు. ఎవరైనా సరే ఒప్పుకోనోడికి ఫుడ్ ఉండదు. హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళు మీరు రాండి సార్. మీరు తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్, మీరు రావాలా? సేదార్ రావా నువ్వు పిలవడువా? మా సైడ్ ఏంటమ్మా మీరా? ఈ సాంగ్ మిక్స్ బై DJ Moli. లతమ్మ నువ్వు బావడం బావేం కాదమ్మా, నువ్వు రావాలా? రండి, నీకేం రండి. ఇప్పుడు వీడంతా మనం ప్రొఫెషనల్ డాన్సర్లం కాదు, జస్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్. సో నీకేం రాదు, నువ్వు బ్రహ్మాండంగా చేస్తానైనా నేను ఎరగదీస్తున్నా. అంటే మోగపాట సౌండ్ రాకూడదు, ఓన్లీ లిప్స్ కదులుతూ ఉంటాయి. మంచి బీట్ ఉండే సంగ. నల్లంచ తెల్ల చీర తల్లో నమలమాల ఈడుకు. ఆహా, నల్లంచు తెల్ల చీర వరా నాయన. అంటే నల్ల అంచు నలుపు నల్ల పిల్ల. రెడీ 1 2 3 3 2 1.
నెక్స్ట్ హరిత అండ్ హరిప్రసాద్. రూపము ఎందెందు వెలకిన లేదు కదా, ఎందెందు వెలకిన లేదు కదా, నీ అందదందాలింక నావే కదా. సుందరి ఓహో సుందరి, ఆహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెలకిన దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనిక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనిక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఆహో సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య వెలకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఆహో సుందరి, ఓహో సుందరి. రేపటి దాకా ఆగాలి. ఆగుమంతులకి ఆరమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. సూపర్ సూపర్ సూపర్. ఇంటి దిగులే సేదరా, నువ్వు దిగురా. దా మైలారి. నీలిమ రజనీకాంత్ అని పిలుస్తాను. మందులో మీరు మా మోహన్ మాంగోడు వస్తే ఎవరైతే జంటలుగా వచ్చారో వాళ్ళందరూ హరిప్రసాద్ రెడ్డి తీసుకురావాలి. అందరికి సర్వ్ చేయమను. ఆడ కూర్చొని ఏం చేస్తున్నారు? హరిప్రసాద్ రెడ్డి రమ్మను. ఎంతసేపు 10